ఇప్పుడు మన కుటుంబంలో సమాధానం కావాలంటే, మన కుటుంబంలో సంతోషం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నీ కుమారుడు ఉన్నాడు, మీరు అప్పులు పాలైపోయారు. ఇప్పుడు నీ కుమారుడికి ఉద్యోగం వస్తుంది, నా అప్పులన్నీ తీరుస్తాడు అని మీకు అతని మీద హోప్స్ ఉన్నాయి, విశ్వాసం ఉంది, ఆశలు ఉన్నాయి. ఇప్పుడు తనకు ఉద్యోగం వచ్చింది అనుకో, నెలకి 70,000 ఉద్యోగం అనుకో, నీకు ఎట్లా ఉంటుంది? సంతోషం. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు. అంతే. మన ఉద్యోగం ఎందుకు? డబ్బు. తర్వాత మన కుటుంబము అంతా ఈ గ్రామంలో ఈ పలానా వాళ్ళు గొప్పవాళ్ళు, మంచి వాళ్ళు అని చెప్తున్నంటే మనకి ఎంత సంతోషం. అయితే ఈ ఘనత, ఈ ఐశ్వర్యము ప్రతి మనిషి కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక అని మనం పలుకుతాము. ఈ ఆశీర్వాదం వెనక మనం ఏం కోరుకుంటాం? ఉద్యోగం ఉంటే డబ్బులు వస్తాయి, పంట బాగా పండితే డబ్బులు వస్తాయి, వ్యాపారం అభివృద్ధి చెందితే డబ్బులు వస్తాయి. అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యము ఘనత ఎవరి వల్ల కలుగుతుంది? ఈ ప్రపంచమంతా కోరుకునేది ఏంటి? డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి. ప్రపంచమంతా కోరుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఐశ్వర్యం ఘనత నేనిస్తాను. అదేంటి? నువ్వు ఇస్తేనే ఐశ్వర్యము, నువ్వు లేకుండా ఐశ్వర్యంతో లేరా? యెహోవా చెప్పు, దేవా నువ్వు ఐశ్వర్యం ఇస్తానంటున్నావు, ఘనత ఇస్తానంటున్నావు, నీవు ఐశ్వర్యం ఇవ్వకుండా, నువ్వు ఘనత ఇవ్వకుండా లేని ప్రజలు లేరా? దేవుడు ఇవ్వకుండా ఘనత ఉన్న వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఐశ్వర్యము ఘనత నేను. దేవుడు ఇశ్రాయేలులను తన స్వదేశంలోనికి తీసుకురాకముందు ఐగుప్తులు ధనవంతులు కాదా? ధనవంతులేనా? చెప్పండి. మీరు చూస్తూ ఉంటారు, అందరికీ డబ్బులు కావాలి, ఘనత కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి. ఇదంతా దేవుడు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మన ఊరిలో మనకంట ఐశ్వర్యవంతులు, మనకంటే ఘనత వహించిన వారు మన గ్రామంలో లేరా? మరి వారికి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? చెప్పండి. దేవుడు ఐశ్వర్యము ఘనత నేను ఇస్తానన్నాడు. ఎంతమందికి ఐశ్వర్యం దొరికింది? ఎంతమందికి ఘనత దొరికింది? మరి నీకన్నా ఈ సంఘము బయట ఉన్న వాళ్ళు ఘనత ఉంది, ఐశ్వర్యం ఉంది. ఎలా వచ్చింది? చెప్పండి. తెలీదా? దేవుని బయట సాతాను, దేవునికి బయట సాతాను. సాతాను ఇస్తాడు, కానీ ఐశ్వర్యవంతులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాత గలవారు ఉన్నారు. కానీ వారి కుటుంబంలో సమాధానం లేదు. సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు. ఐశ్వర్యం ఘనత కూడా దేవుడే ఇస్తాడు. కానీ వాక్యం లోతుగా నువ్వు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు కూడా సాతాను చెప్పిన దానికి అడ్డు చెప్పలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనం. మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటి నీకు ఇస్తానని చెప్పారు. ఒకసారి ఆలోచించేయండి. యేసుప్రభుని సాతాను ఏం చేశారు?
ఆయనను ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళారంట యేసుప్రభుని. ఎవరు? ఇప్పుడు సాతాను సకల రాజ్యములు అన్నీ, వాటి మహిమ, ఐశ్వర్యం, ఘనత అంతా చూపి, ఇదిగో యేసు నువ్వు వచ్చి నాకు మొక్కితే నేను ఇస్తాను నీకు అన్నాడా? యేసుప్రభు ఏమన్నారు? సాతాన్న పొమ్ము, నువ్వు దేవునికే మొక్కాలి, నీకు మొక్కను అంటే అర్థమేంటి? నువ్వు సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు నువ్వు ఇస్తావని నాకు తెలుసు, ఈ రాజ్యం అంతా నీది. అందుకే యేసుప్రభు ఏమన్నారు? ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం లేదు. ఈ లోకాధికారి ఎవరు? సాతాను. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఎవడున్నాడు? ఈ లోక అధిపతి ఎవరు? ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ లోక డబ్బు, ఘనత, మహిమ ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను చేతిలో. ఇప్పుడు యేసుప్రభుని తోడికి వెళ్ళి అంతా చూపించి, నువ్వు నాకు మొక్కితే నీకు అన్నీ నేను ఇస్తా. యేసుప్రభు నువ్వేంటి నీకెక్కడొచ్చాయి అని అడిగాడా? అడగలేదు. ఎందుకంటే ఈ ఐశ్వర్యము, ఘనత, మహిమంతా కూడా ఆదాము సాతానికి అప్పచెప్పాడు. ఆదాము ఏం చేశాడు? సాతానికి అప్పచెప్పాడు. అప్పటి నుంచి పోరాటం మొదలైంది దేవునికి. ఇప్పుడు ఇదంతా మహిమ తీసుకొచ్చి, ఈ ఘనత తీసుకొచ్చి మరలా ఆదాము బిడ్డలైన మనకివ్వాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే సాతాను అంటాడు తెలుసా, నువ్వు ఈ లోక రాజ్యము, మహిమ నా దగ్గర నుంచి తీసి మానవుడికి ఇవ్వాలని నువ్వు వచ్చావు, నాకు తెలుసు, నువ్వు మొక్కితే నేను ఇస్తాను అంటున్నాడు. ఎంత సులువు! ఇప్పుడు నువ్వు సిలువద్దు, నన్ను ఓడించొద్దు, నన్ను చంపొద్దు, నాకు మొక్కితే నేను ఇస్తా. ఎంత గొప్ప ఈ మర్మం ఒక్కసారి ఆలోచించేయండి. కానీ యేసుప్రభు అన్నాడు, నీవిచ్చే మహిమ, నీవిచ్చే డబ్బు నాకొద్దు. నీవిచ్చే ఆశీర్వాదం నాకొద్దు, నీవిచ్చేది నాకు ఏది వద్దు. నువ్వు దేవునికే మొక్కాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఈ లోకములో ఉన్నటువంటి డబ్బు, ఐశ్వర్యము, ఘనత అంతా ఎవరిస్తున్నారు? ఇప్పుడు సాతాను కూడా ఇస్తున్నాడు. కానీ దేవుడిచ్చే ఐశ్వర్యము కొంచెమైనా నీకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు ఇచ్చిన కొంచెం కూలిపైనైనా, నీకు వచ్చిన కొంచెం జీతమైనా దేవుడు దానితో పాటు, జీతంతో పాటు నీకు సమాధానాన్ని కల్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎంత సంతోషం! దేవుడిచ్చిన కొంచెము కూడా అందులో సమాధానాన్ని మిక్స్ చేసి నీకు ఇస్తుంటే నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉండాలి. మరి అన్యుల్లో సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఒక్కసారి వెళ్ళి అడగండి. యేసు ప్రభు లేని కుటుంబము సమాధానం లేదు. ఎందుకంటే వాక్యం చెప్పింది, నేనే సమాధానానికి అధిపతి. దేనికి స్తోత్రం.